రానున్న రోజుల్లో? సార్ ఇప్పుడే పార్టీలోకి ఒక రాక్షసుడి పాలన అంతమొందిన తర్వాత అందరూ ధైర్యం చేసి జనసేనకి పెద్ద నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్న విషయం మనం ఈ మధ్య చూసాము. పెద్ద పెద్ద నాయకులు కూడా జనసేన వైపు రావడం అనేది నిజంగానే మేమందరం సంతోషించదగ్గటువంటి పరిణామం. రానున్న రోజుల్లో ఈ చేరికలు ఇవన్నీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. నామినేటెడ్ పోస్టులు అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద స్థాయిలో చేరికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన అనేది రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుంచి బలపడడం అనేది తథ్యం. 2029 ఎలక్షన్ కి మేము బలంగానే ఉంటాం. కానీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పొత్తు అనేది కంపల్సరీ. అందులో భాగంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే రానున్నటువంటి మిగతా 5 సంవత్సరాల 5 ఏళ్లు కాకుండా తర్వాత ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూడా అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే అధికారం అనేది చేయి మారకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే నిర్ణయంతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నడవాలని చెప్పేసి ఈ రోజు ఆయన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది నిన్న. ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ ఏమో రేపొద్దున ఎలక్షన్ అప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మేబీ పవర్ షేరింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి షేరింగ్ కూడా తీసుకోండి అని చెప్పేసి ఆయనే అడగొచ్చేమో తెలీదు. లేదా ఏదైనా తేడాగా కనిపిస్తే సొంత పార్టీ నేతలనైనా సరే నిక్కచ్చిగా ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు 2029 ఎలక్షన్ టైంలో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఆ రోజు ఆయనే అడగవచ్చు, లేదా ఆయనే వ్యతిరేకించవచ్చు. రాష్ట్ర ప్రజల కోసం అలాగే పార్టీ క్యాడర్ కోసం కూడా ఏమైనా జరగచ్చు. ఇవాళకి ఆయనకున్నటువంటి ఒపీనియన్ స్పష్టంగా ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో కాలము, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా రానున్న నిర్ణయాలను అవి నిర్దేశిస్తాయి. ఈ లోపే ఏదో జరిగిపోయింది, రేపు ఎలక్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ రేపు ఇంకోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో అన్యాయం చేశారు అన్నట్లుగా మాట్లాడడం సరైన పద్ధతి కదా నా ఉద్దేశం సార్. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎవరు కూడా అంత తక్కువ అంచనా వేయొద్దు. రైట్. మీరు చూసేటువంటి రాజకీయ కోణంలో ఆయన ఆలోచించడు, ఆయన కోణం వేరేలాగా ఆలోచిస్తారు. అరుణ్ గారు, ఇది పర్సనల్గా అడుగుతున్నాను. మీ పార్టీలో ఉన్న కొంత అంతర్గత ప్రాబ్లమ్స్ అరుణ్ గారిని బాగా ఇబ్బంది పెడుతుంది గత కొన్ని రోజుల నుంచి అని విపరీతంగా బయట సోషల్ మీడియాలో జరుగుతుంది. నిజంగా మీ పార్టీలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అలా ఏం లేదండి. నాకు పార్టీలో ఇబ్బంది కలిగిస్తే నేను నిర్మోహటంగా అడిగేస్తా అన్న విషయం అందరికీ తెలుసు. అట్లాంటివి ఏమీ లేవు పార్టీలో. మీకు ఎప్పుడన్నా మీ పార్టీలో అన్యాయం జరిగితే మీ పార్టీ మీకు కొమ్ము కాస్తుందా? మీ కార్యకర్తలే మీకు అండగా ఉంటారా, లేదంటే అధినాయకులు అండ ఉంటుందా, మీకు ఉండదా? ఇప్పటి వరకు నన్ను ఇక్కడ దాకా ఒక రాక్షసుడి పాలనలో ఎదురు తిరిగి పోరాడుతూ ఉంటే నాకు వెన్నుదన్నుగా నిలబడింది నా నాయకుడు, నా తోటి జన సైనికుడు సార్. ఇంకా మధ్యలో ఎవరు ఏంటనే నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి అండదండలు, జన సైనికుల యొక్క అండదండలు నాకు ఎప్పుడు ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్లే నోరు తెరవడానికి భయపడి చస్తున్న టైంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నేను నిలబడగలిగాను, బ్రతికి బట్టగట్టగలిగాను అంటే నాకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్, జన సైనికుల సపోర్ట్ లేకపోతే ఉండగలిగేదన్నా ఉంచేవాళ్ళ. పెద్ద డాక్టర్నే మాస్క్ అడిగినందుకు ఊపిరి తీసిన వ్యవస్థ అది. మీరు వైసీపీ మీద అనడం కంటే మీ పార్టీలో ఉన్న కొందరే మిమ్మల్ని అణగదొక్కాలని బయట వస్తున్న వార్తల్లో నిజం లేదంటారా? అలాంటివి ఏమీ లేవండి. రాజకీయంగా ఎవరికి ఉండేటువంటి ఆలోచనలు, అపోహలు, ఆశలు ఏ పార్టీలోనైనా ఏ వ్యక్తులకైనా ఉంటాయి. అందులో భాగంగానే మీకెవరైనా అట్లా కనిపిస్తే అది మీ వ్యక్తిగత అభిప్రాయం, నాకు సంబంధం లేదు. నాకు ఎలాంటి ఇబ్బంది ఎవరితోనూ లేదు. అంటే అదేదన్నా నేనే సరి చేసుకుంటాను. దానికి ఇక్కడికి వచ్చి పంచాయతీలు పెట్టే ఉద్దేశం నాకు లేదు. రైట్ అరుణ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర, కంక్లూడ్ చేద్దరు.